అండి గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం, ఆ సగరం సీతానగరం. భూమి సమస్య 5 ఎకరాల 18 సెంట్ల భూమిని కబ్జా చేశారు సీతానగరంలో. మరి జగన్ సారు పార్టీలో ఉన్నవాళ్ళు చేశారు. మాకు ఎటువంటి పరిష్కారం కాలేదు, న్యాయం జరగల. దానికోసం ఎంతో తిరిగి ఉన్నాం. ఇప్పుడు ఎలక్షన్లు జరిగినాయి. మరి ఇప్పుడు ఎవరు గెలుస్తారో తెలీదు. మరి ఎవరు గెలిచిన తర్వాత మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. మరి 5 ఎకరాల 18 సెంట్ల భూమి మాకు నిలువు నీళ్ళు లేకుండా చేశారు. ఈ రోజున మేము వాళ్ళ అద్దెలు కొంటున్నాము. 4 కుటుంబాలు ఉన్నాం. మరి మా తల్లిదండ్రులకి 6 బిడ్డలు. మేము 6 బిడ్డల్లో 3 ఉన్నాము, 4 పిల్లలు ఉన్నారు. ఇవాళ మేము ఇగో రోడ్డు మీద చూడండి, బండి మామిడికాయల బండి కనపడుతుందండి. బండి మీద సీసాలు కానీ మామిడికాయ బండి కానీ రోడ్లో ఉన్నాను. ఇప్పుడు నేను రోడ్లో కూర్చున్నాను. కాయల బండి కాడ కూర్చున్నా. కాయలు మాయానండి, నేనే పెట్టాను. మరి వ్యాపారం చేస్తున్నాను. ఎందుకంటే మరి పిల్లలకి బాధ్యత ఎక్కువైపోయింది. ఏదో ఒక 100 రూపాయలు ఉన్నా సార్లే, ఏదో ఖర్చులకి అన్నట్టు వ్యాపారం పెట్టుకున్నాము. అంటే పిల్లలు బాగానే చూస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. ఊరకుంటాం ఎందుకని చెప్పి, ఇలా ఖాళీ కొంటాం ఎందుకని చెప్పి ఇలా పెట్టుకున్నాను. బండి మామిడికాయల వ్యాపారం అండి. మామిడికాయలు పెట్టుకున్నాను. పైన సీసాలు పెట్టినామండి. బండి మీద శనగలు, బఠానీ, ఏడ్జంకాయ గుళ్ళు వేయించినాయి. కొద్దిగా ఎవరైనా చిల్లర మళ్ళీ కొంటారని, 50 100 పెట్టి కొనలేరు కదా, ఎవరైనా 20 10 పెట్టి పిల్లలు ఎవరైనా కొంటారని పెట్టుకున్నామండి. మరి అంతకుముందు చిల్లర కొట్టు ఉండింది నాకు. అది మా పాప పెట్టిన చిల్లర కొట్టు. అంతకుముందు మరి మాకు కొద్ది గొడవల్లో కొట్టు ఆపేసినాము. 2 లక్షల రూపాయల దాకా మాకు లాస్ వచ్చింది. ఎందుకంటే పొలం కాడ గొడవ జరిగి కొట్టు తీక కొట్టులో సరికంతా పాడైపోయింది. ఆ పాడైన సరికంతా తీసుకెళ్ళి మేము కాళ్ళలో పడేసాం. ఆ గొడవల్లో తిరుగుకుంటా స్టేషన్లకు కేసులు పెట్టుకొని కేసుల్లో తిరిగి కొట్టు తీక ఆ సరుకంతా పాడైపోయింది. ఆ కొట్టు సరుకు అట్లా పాడైపోయేసరికి ఆ కొట్టు ఇంక మేము తీయట్లేదు. ఆ కొట్టు ఆపేసిన్నాము. తర్వాత ఈ పొలం పని మేము తిరుగుకుంటా ఇట్లాగే మాకు సరిపోతుంది టైం. మరి ఏ పరిష్కారం మాకు కాల. 5 ఎకరాల 18 సెంట్ల భూమి మహానాడు తాడేపల్లి సీతానగర్లో. మరి జగన్ సార్ ఇంటి దగ్గరేను. మరి ఇవాళ సెంట్ అనేది లేకుండా చేశారు మాకు. కబ్జాదారులు రౌడీజంగా, గూండాయిజంగా జరిగింది ఇది. బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల శరిబాబు కుటుంబం మరి ఈ రకంగా చేశారు. వాళ్ళే ఆక్రమించారు, కబ్జా చేసింది వాళ్ళను. ఆ భూమిని కూడా 2019 2వ నెల కానించి వాళ్ళు అధికారులతో కుమ్మక్క అయిపోయి ఫ్యాట్లు వేసి ఆ భూమిని వాళ్ళు అమ్ముకున్నారు కబ్జాదారులు. దాంట్లో మున్సిపాలిటీ కమిషనరు, తర్వాత ఎంఆర్ఓ, ఈఆర్ఓ, ఆర్ఐ, సర్వే గారు, డిటి గారు, తర్వాత గుంటూరు వచ్చి జాయింట్ కలెక్టర్ గారు, మళ్ళీ తాడేపల్లి ఎస్ఐ గారు, సిఏ గారు, వీళ్ళంతా కుమ్మక్క అయిపోయినారు. వాళ్ళతోటి కుమ్మక్క అయిపోయి మాకు న్యాయం జరగకుండా చేశారు. మరి అది కేసు అయ్యింది, కొట్లాట అయింది. ఎస్సీతో మాకు ఫోన్ చేయించారు. ఎస్సీ ద్వారా ఎస్సీ గారు ఫోన్ చేసి, మీ దగ్గర ఏమన్నాయి తీసుకురండి ఒరిజినాలు, మీ పొలం అంటున్నారు, మరి మీరు ఎక్కడ ఉంటారు ఏంటని చెప్పంటే మేము ఒరిజినల్ మొత్తం తీసుకొని నేను సేన్ దగ్గరికి వచ్చిన. సేన్ దగ్గర 30 మంది వాళ్ళు ఉన్నారు. మరి కబ్జాదారుల తాలూకు బంధువులు. మేము 5 ఉన్నాము. మా మీద దాడి చేసి నేను ఎత్తుకెళ్ళిన కాగితాలు మొత్తం కవర్లో పెట్టుకొని వెళ్ళాను. 3 కవర్లు, పెద్ద కవర్లో దాడి చేసి మా మీద రాళ్ళతో కొట్టి, కర్రలతో కొట్టి మమ్మల్ని రక్తాలు కారేటట్టు చేశారు. ఆ కవర్ లాక్కెళ్ళిపోయారు. సముద్రాల శరిబాబు పెద్ద కొడుకు ఎత్తుకెళ్ళి బాలసాని రాజేశ్వరరావు పెద్ద కొడుకు ఇచ్చిన్నాడు. ఆ కొడుకు ఎత్తుకెళ్ళి బాలసాని రాజేశ్వరరావు కొడుకు ఎత్తుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ భూమికి స్థలాలకి ఎప్పుడు సర్వేకి వస్తే, మున్సిపాలిటీ వాళ్ళు సర్వేకి వస్తే మా మీద గొడవలకు వచ్చి
బాలసాని రాజేశ్వర కొడుకు పెద్ద కొడుకు వచ్చి నేను చంపేస్తాను పొడి చేస్తాను నీ దిక్కుని అక్కడ చెప్పుకో నిన్ను ఎందుకు వదిలేశాను అని చెప్పి బెదిరించాడు వాళ్ళ ముందే అధికారుల ముందే. అధికారులు కూడా వాళ్ళు ఏమన్నారంటే బాలసాని రాజేశ్వర కొడుకు మేము చెప్పినట్టు రాసుకోబో అని చెప్పి వాళ్ళని బెదిరించాడు. మున్సిపాలిటీ కమిషనర్ ఆఫీస్ నుంచి వచ్చేవాళ్ళని ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళని. వాళ్ళు ఏం చేశారు సరే అని ఆ రోజు బెదిరిపోయి వెళ్ళిపోయారు భయపడిపోయి. తర్వాత వచ్చి నన్ను ఒత్తిడి చేశారు, నన్ను సంతకాలు చేయమని వెళ్ళి మొత్తం మేము మున్సిపాలిటీ ఆఫీస్ వాళ్ళు. ఏంటి మేడం అంటే మీరు చేయాల్సిందేనమ్మా, మీరు భూమి మీద అంటున్నారు కాబట్టి చేయాల్సి అంటే ఎందుకు దేనికి అని మేము అడిగాం. మరి మా భూమి మాకు ఇస్తారా, మా స్థలం మాకు ఇస్తారా అని చెప్పి మేము అడిగాం. మాకు తెలియదమ్మా, మరి కమిషనర్ని మీరు అడగటమే, మరి లేకపోతే ముఖ్యమంత్రి గారికి పంపిస్తారా మాకు తెలియదు అని చెప్పుకొచ్చింది. అలా తెలియకుండా మేము ఎలా చేస్తాం, సంతకాలు ఎలా పెడతాము? ఇప్పుడు మమ్మల్ని చాలాసార్లు మమ్మల్ని మోసం చేశారు. మా మీద దౌర్జన్యం చేసి కొట్లాటయ్యి గొడవలు అయ్యి చాలా అయినాయి అమ్మ. మరి మా ఇంట్లో ఇద్దరు చంపేసినారు, మన్నని చంపేశారు, మా అమ్మని చంపేశారు. మాకు ఎటువంటి న్యాయం పరిష్కారం కరగట్లేదు. మరి జరక్క మేము బాధపడుతున్నాము. మరి అధికారులు కూడా వీళ్ళతో కుమ్మక్కైపోయి మాకు న్యాయం చెప్పడం చేశారు. మరి అధికారులు కూడా నన్ను భయపెట్టారు, ఈ రకం చేశారు. మాకు న్యాయం అనేది జరగట్ల. పొలం అది భూమి సమస్య 5 ఎకరాలు 18 సెంట్లు భూమి. మరి ఆ భూమి ఒక్క చెంటు కూడా మా కింద లేదు, నిలువ నీళ్ళు లేకుండా మాకు చేశారు. మరి అధికారులు ఏ అధికారి కాడికి పోయినా మాకు న్యాయం జరగల. నేను భూమి గురించి చేస్తున్నాను, ఈ వీడియో చూడండి. మరి నా పేరు శాంతి, గుంటూరు జిల్లా తాడేపల్లి. అంటే మా స్వగ్రం సీతానగరమే, తాడేపల్లి అద్దెకుంటున్నాను నేను. బోసమ్మ సెంటర్ 17వ వార్డులో ఉంటున్నాను. ఈ పొలం కోసమే మరి తిరుగుతున్నాం మేము, మాకు ఎటువంటి పరిష్కారం కాలేదు. మరి చేప ఏ అధికారి మరి గెలిచినా మరి వాళ్ళన్నా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ భూమి సమస్య ఇది. మరి 5 ఎకరాలు 18 సెంట్లు మేము పోగొట్టుకున్నాం సీతనారులో. మమ్మల్ని మోసం చేసి వాళ్ళు దౌర్జన్యంగా మరి కబ్జా చేశారు. మరి వాళ్ళు ఈ పని చేశారు కాబట్టి మరి వాళ్ళు కొద్ది పదవిలో ఉన్నారు, వాళ్ళు పొలుకుబడిలో ఉన్నారు. మేమేం చేయలేకపోతున్నాం, మేము ఏం లేని వాళ్ళని దిక్కు లేని వాళ్ళని పోయాము మేము. మాకు అండలేదు. మరి మేము క్రిస్టియన్స్. మరి ఈ రకంగా మమ్మల్ని వాళ్ళు బెదిరించడం చేయటం కూడా వాళ్ళలో ఒక జడ్జి ఉన్నాడు, వాళ్ళలో ఒక ఆయన. మరి ఆయన ఏం జడ్జి మాకు అర్థం కాదు, దొంగ జడ్జి అయి ఉంటాడు. మరి మా భూమిని పేటలేసి అమ్మేసుకున్నాడు ఆ జడ్జి. మరి ఈ రకం చేశాడు. మరి వార్డు నెంబరు 4 ఎకరాల 32 సెంట్లు మా భూమిని అమ్మేశారు. మహానాడులో 13వ రోడ్లో 1వ రోడ్లో మరి సీతానగరం సెటిల్మెంట్ దగ్గర గవర్నమెంట్ స్కూల్ దగ్గర మరి గోరా కాలనీ బోటేటమిటి 3 దిక్కులు వచ్చింది మాకు పొలం స్థలము, ఇళ్ళ స్థలాలు పొలాలు మొత్తం 5 ఎకరాలు 18 సెంట్లు. మా ఇంట్లో ఇద్దరికి వచ్చింది, మా నాన్నగారికి మా అమ్మగారికి అన్నయ్య గారికి వచ్చింది. మా పేర్ల మీదే ఉన్నాయి రికార్డుల్లో, కానీ ఎడంగలుగా మా పేర్ల మీద ఉన్నాయి. మా పేర్ల మీద ఉంటే ఆన్లైన్లో మా పేరు తొలగించి వాళ్ళ పేర్లు ఎక్కించున్నారు ఈ అధికారులు చేసే పని ఇది. మరి రెవెన్యూ అంటారు, రెవెన్యూ అంతా మోసం చేస్తున్నారు. మరి ఎంఆర్ఓ వాళ్ళు ప్రతి వాళ్ళని మోసం చేసి బతుకుతున్నారు. లంచాలు కాసిపడి, వాళ్ళు ఇచ్చే డబ్బు కాసిపడి తారుమారు చేసేస్తున్నారు కాగితాలని. మరి ఏ కాగితాలను మార్చేస్తున్నారు వాళ్ళు, సర్వే నెంబర్లు ఏరేం పెట్టేసి మార్చేసి మరి వాళ్ళని కట్టుకోమని, కబ్జాదారులు ఇల్లు కట్టుకోండి మీరు అమ్ముకోండి అని చెప్పి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేశారు మున్సిపాలిటీ కమిషనర్ అని ఎంఆర్ఓ. మరి ఈ రకం జరుగుతుంది, మాకు న్యాయం జరగలేదు. న్యాయం కోసం నేను పోరాడుతున్నాను. మరి మీరు చూడండి, ఈ వీడియో చూడండి. నా పేరు శాంతి అండి. మీకు అందరికీ వందనాలండి. మరి